హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే నవ్య వాళ్ళ అక్క బావ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. అకేషన్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒకరిని చూపిస్తాను చూడండి. ఇదిగో వీడిదైతే బర్త్డే. వీడు వచ్చేసి మా వదిన వాళ్ళ పెద్ద కొడుకు. వాడిదైతే బర్త్డే అనమాట. మా వదిన వాళ్ళ ఇల్లు అంటే రెంటుకుంటున్న ఇల్లు మేము ఎప్పుడు చూపించలేదు కదా. సో ఇది వాళ్ళు రెంటుకుంటున్న ఇల్లు అయితే మొత్తం రెండు పోర్షన్లో ఓనర్ వాళ్ళది ఒక పోర్షను అండ్ అద్దెకిచ్చేది ఒక పోర్షను. సో వీళ్ళు అద్దెకి ఇచ్చే పోర్షన్ అయితే చూపిస్తున్నాను. సో వీళ్ళకి ఒక మిషన్ ఉంది. సో ఇదే ఇక వంటగది అన్నిటికీ ఇదే అనమాట. సో చూసారు కదా, ఇదైతే చిన్న వంటగది అనమాట. బయట మా అన్నయ్య వచ్చేసి కర్రీ అయితే వండుతున్నాడు. లోపల మా వదిన వచ్చేసి కుక్కర్లో సాంబార్ ఏదో తయారు చేస్తుంది. అదేవిధంగా టీ అయితే పెట్టింది. పూజ గది కూడా అక్కడే ఉందన్నమాట, వంటగదిలోనే. సో తర్వాత బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్ వచ్చేసి ఇది. ఈ బెడ్రూమ్లోనే వాళ్ళ బీరువా, మంచం, టీవీ అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయన్నమాట. సో ఉన్నాయి రెండు గదులు. పాపం చాలా ఇరుకు అయితే ఉందన్నమాట రూమ్ కూడా. సో సిటీల్లో ఇలాంటి హౌసెస్కే చాలా ఎక్కువ రెంట్ అయితే చెప్తారు. ఇంకా విశాలమైన రూమ్స్ కావాలంటే ఇంకా రెంట్ అయితే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో మా అన్నయ్య ఇక్కడ వంట వండుతుంటే వీళ్ళిద్దరు చూడండి, అక్క చెల్లెలు ఎట్లా చూస్తున్నారో. ఇక్కడ నవ్య వచ్చేసి కొద్దిగా చింతపండు అయితే వాళ్ళ అక్క కోసం తీసుకువెళ్ళింది. వాళ్ళ చిన్న కొడుకు నవ్య ఇద్దరు కలిసి గింజలు అయితే తీస్తున్నారు. సో ఈవినింగ్ టైంలో నేను, మా అన్నయ్య, మా పెద్దోడు ముగ్గురం అయితే కేక్ కోసం అయితే బేకరీకి పోయినాం. సో కేక్ ఎలాంటిది ఆర్డర్ ఇచ్చారంటే కూలింగ్ కేక్ అయితే ఇచ్చారనమాట. సో కూలింగ్ కేక్ ఎందుకు ఆర్డర్ ఇచ్చారని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కూలింగ్ కేక్లో అయితే కొద్దిగా షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, సో తిన్నా కూడా అంత జలుబేం చేయదు అన్నట్టు చెప్పుకొచ్చారు. సో ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇట్లా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసారు అనమాట. సో చూసారు కదా, బెలూన్స్ అవన్నీ కడుతున్నారు. సో కట్టింది ఎవరంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. సో వాళ్ళే తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇట్లా డెకరేషన్ అయితే చేశారు. మరీ గ్రాండ్గా అయితే బర్త్డే పార్టీ అనేది సెలబ్రేట్ చేయలేదు. వాళ్ళకున్నంతలో వాళ్ళంత అయితే పెట్టగలరో అంతలో అయితే వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత కొలీగ్స్ ఉంటుంది కదా వర్క్ దగ్గర, వాళ్ళు తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వాళ్ళైతే వచ్చారు. సో రిలేటివ్స్ని ఎవరిని అయితే పిలవలేదు, ఎందుకంటే గ్రాండ్గా చేయట్లేదు కాబట్టి. సో కేక్ చూడండి ఎట్లుందో, బాగుంది కదా. సో నవ్య వాళ్ళు వచ్చేసి ఎప్పుడో సాటర్డే అయితే అక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే నిన్న సాయంత్రం అయితే వెళ్ళాను. సో ఇక కేక్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. మా పెద్దోడు, చిన్నోడు వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాడికి 12 సంవత్సరాలంట, అంటే 12వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. సో అందుకని 12 అయితే రాశారు అక్కడ. సో చాక్లెట్స్, కేకు, బిస్కెట్స్ అన్నీ తీసుకొచ్చారు. సో చాలామంది అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళని వరకు అయితే పిలిచారనమాట. సో ఇంకా చాలామందిని పిలిచారు కానీ వాళ్ళు వరకు అయితే వచ్చారు. సో ఇక కేక్ కట్ చేయడానికి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా ఫన్ అయితే క్రియేట్ అయింది. ఒకళ్ళు అయితే లైట్ ఆఫ్ చేసిన తర్వాత క్యాండిల్ వెలిగించాలన్నారు. ఇంకొకళ్ళు ఏమో లైట్ ఉండగానే క్యాండిల్ వెలిగించేయాలన్నారు. తర్వాత మన షార్ట్స్ ఉన్నాయి కదా, షార్ట్స్ అయితే 2 తీసుకొచ్చారు. అందులో ఒకదాన్ని పాపం తిప్పబోయి బాగా నలిపేశారు. ఆ షార్ట్ అయితే పేలలేదు. ఒకటైతే టైంకి అయితే పేలింది అదిగో. సో ఇంకోటి పాపం అదిగో నలిపి అది మొత్తం చికాకు అయిపోయిందనమాట. చివరికి ఎప్పుడో ఆ బర్త్డే బాయ్ అయితే దాన్ని పేల్చాడు. సో ఇక కేక్ కట్ చేసేసి తరువాత అయితే లంచ్, మా అన్నయ్య వచ్చేసి చికెన్ కర్రీ అవన్నీ వండాడు కదా. సో వాటన్నిటిని ఇక ఆఫ్టర్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ తర్వాత అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. సో నేనైతే మా అన్నయ్య, వదిన ఇద్దరిని వీడియో తీశాను, ఎందుకంటే ఇక ఫాదర్ మదర్ని వీడియో తీస్తే సరిపోతుంది కదా. సో మిగతా రిలేటివ్స్ అందరినీ చూపించాల్సిన అవసరం లేదని చూపించలేదు. సో ఇక్కడ చూడొచ్చు నవ్య, మా ఇద్దరు పిల్లలు కూడా ఎట్లా తింటున్నారో కేకులు. సో ముందైతే చిన్నపిల్లలతో అయితే స్టార్ట్ చేశారు, ఎందుకంటే పాపం అప్పటికే ఆకలితో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చిన్నపిల్లలందరూ. అందుకే వాళ్ళు పెట్టేశారు. ఇక్కడ లేడీస్ కార్నర్లో అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక పార్టీ అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు.